హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్స్టైల్. ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, ఉన్నట్టుండి ట్రైన్ చూపిస్తుంది ఏమి అని అనుకుంటున్నారా? అవునండి, నేను మా ఆయన వచ్చేసి వెంకటగిరికి అయితే వెళ్తున్నాము. ఇంకా వెంకటగిరికి ఎందుకు వెళ్తున్నామంటే తాతకైతే కొద్దిగా హెల్త్ అనేది బాగాలేదనమాట. అంటే తాత అంటే మా నాన్న వాళ్ళ చిన్నాన్న అనమాట. మామూలు మేము వెంకటగిరి పోలేరమ్మ జాతరకి అయితే వెళ్తుంటాం కదా, ఆ తాత వాళ్ళనమాట. ఇంకా అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాదు, ఇలా ఏమైనా హెల్త్ బాగాలేనప్పుడు కూడా వెళ్ళి చూసుకొని వస్తే కూడా బాగుంటుందని అడిగా నేను మా ఆయన ఇట్లా వస్తున్నాము. ఇంకా సాయి కూడా ఇంకా అక్కడి నుంచి అట్లే మదనపల్లి నుంచి, మదనపల్లి మీదే పోతుంది అనమాట ట్రైను. ఇంకా వాడు కూడా మధ్యలో అయితే ఎక్కేస్తానన్నాడు. ఇంకా వెంకటగిరికి వెళ్ళేసరికి మాకు 8:30 అయితే అయిందనమాట నైటు. ఇంకా ఇక్కడ ట్రైన్లో అయితే కూర్చున్నాము. మేము మార్నింగ్ అయితే అనుకున్నాం అనమాట, ఉన్నట్లుండి ఆడు అనుకొని వెళ్దామనేసి ఇంకా నేను సాయి మా ఆయన ముగ్గురు అయితే అనుకొని అప్పటికప్పుడు ట్రైన్ టికెట్లు అయితే బుక్ చేసుకొని ఇంకా వెంకటగిరికి అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళి ఆ నెక్స్ట్ డేకి అంతా వచ్చేస్తాము. ఇంకా వెళ్తున్నాం కదా అని చిన్న వీడియో క్లిప్ అనమాట. చిన్నగా వీడియో అంటే పెద్దగా ఎక్కువ లాంగ్ వీడియో అయితే కాదు, చిన్న వీడియో క్లిప్ అని చెప్పచ్చు. అన్నట్టు మన వీడియోస్ అయితే చూస్తున్నారు కదా, ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, తాత ఏమంటే ఇంతకుముందు బాగా యాక్టివ్గా ఉండేవాడు. ఇప్పుడు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఈ తాత అనేది హెల్త్ అనేది బాగాలేదనమాట. ఇంకా మేమైతే గోరెంట్ల నుంచి వెంకటగిరి వరకు వెళ్ళామన్నమాట. తాతను చూడడానికి మాత్రమే వెళ్ళాము. తాతను చూసుకొని ఆ నెక్స్ట్ డే అలా ఉండి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అంతా వచ్చేసినాము. ఇంకా బాబాయ్ వాళ్ళు ఏమంటే ఇంట్లో వారాహి నవరాత్రులు అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. ఆ రోజు 5th డే అనుకుంటాను. 5th డే వచ్చేసి ఇంకా ఆ రోజు వారాహి నవరాత్రులు బాబాయ్ పూజ అయితే చేస్తాడనమాట. మార్నింగ్ చేసుకొని వెళ్ళిపోతాడు డ్యూటీకి. ఇంకా ఈవినింగ్ వచ్చి ఇంకా ఇంటికి అయితే స్నానం చేసుకొని ఇంకా మొత్తం అలంకారం అంతా చేసుకొని వారాహి అమ్మవారి వ్రతాలు అయితే మళ్ళీ స్టార్ట్ అయితే చేసుకుంటారు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అనమాట ఈ వ్రతం అనేది. ఇంకా అక్కడ వచ్చేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసిందనమాట. ఖుషి అనమాట, మా బాబాయ్ వాళ్ళ పెద్ద కూతురు తీసిన చిన్న వీడియో క్లిప్ అనమాట. నేను బయట అయితే కూర్చున్నాను. ఇంకా అమ్మాయినే పంపించాను అనమాట, చిన్న వీడియో క్లిప్ తీసుకురా అంటే. ఇంకా అమ్మాయి దేవుడు రూమ్లోతో పాటు పైన ప్రతి ఒక్క దేవుడి పటం అయితే తీసుకునింది. ఇంక ఇక్కడ వచ్చేసి ఏమంటే పూజ అంతా అయిపోయింది. ఇంకా అవ్వ వచ్చేసి ఫుడ్ తినేసి పడుకునేసింది. ఇంకా మేము కూడా అంతా ఫుడ్ అయితే తినేసి పడుకున్నాము. ఇక్కడ చరణ్ వచ్చేసి వీడియో తీస్తుంటే సిగ్గుపడుతూ చూసారా, చాలా క్యూట్గా అనిపించింది అనమాట. నేను వీడియో క్లిప్ తీసేసరికి అట్లా చూస్తూ ఉంటే ఇంకా ఆ రోజు అయితే గడిచిపోయిందనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి పోలేరమ్మ టెంపుల్కి అయితే వెళ్దామనేసి ఇంకా గుడికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా అక్కడ అదే దారిలోనే ఏ గుళ్ళు కనిపిస్తే ఆ గుళ్ళకంతా బాబాయ్ అయితే పిలుచుకొని వెళ్ళి దర్శనం అయితే చేయించినాడు. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఈ టెంపుల్కి అయితే మేము ఫస్ట్ టైం అనమాట, చూడడం కూడా ఫస్ట్ టైం అనుకుంటా. కొత్తగా కడుతున్నారనమాట, ఇంకా కడుతూనే ఉన్నారు గుడి అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఊరి బయట అనమాట, చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. మైండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట టెంపుల్ అయితే. ఇంకా మా వెంకటగిరికి వెళ్ళినప్పుడు అంతా ఖచ్చితంగా పోలేరమ్మ దర్శనం చేసుకొని మేము రామన్నమాట. ఖచ్చితంగా పోలేరమ్మ దర్శనం అయితే చేసుకొని వస్తాము. చాలా చాలా పవర్ఫుల్ అయిన పోలేరమ్మవారు అనమాట. వెంకటగిరిలో జాతర చాలా బాగా జరుగుతుందండి నిజంగా. ఇంకా అందుకోసం అనేసి ఇంక ఇది వచ్చే దారిలోనే వెళ్ళే దారిలోనే టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇంకా అందుకోసం అనేసి ఇక్కడ చూస్తారా శివుడు అనమాట. స్వయంగా మనమే పైకి వెళ్ళి నీళ్ళభిషేకం అవన్నీ కూడా చేయొచ్చు. చాలామంది దేవుళ్ళు ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, ఇంకా తర్వాత ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆ తర్వాత అదే ఇంకా స్వామి ఏం పేరంటే మునేశ్వర కాదు సుబ్రహ్మణ్య స్వామి, రైట్, సుబ్రహ్మణ్య స్వామి ముందర పెద్ద స్టాచ్యూ అయితే ఉందన్నమాట. ఎంత బాగుందో నిజంగా. ఆ లైటింగ్కి అంతా కూడా నిజంగా మన ఎదురుగానే లేచినట్లు అనిపించింది అన్నమాట. చూసారా ఈ స్టాచ్యూ. ఇంకా మళ్ళీ వచ్చేసిన తర్వాత ఇంకా టెంపుల్, పోలేరమ్మ టెంపుల్ అనమాట. అంటే టెంపుల్ అంటే మామూలుగా గంగమ్మ గుళ్ళగా ఉన్నట్లు ఉండదు అనమాట. టెంపుల్ చిన్నగా ఉంటుంది. అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు అనమాట. ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ అయితే చేసి దీపం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని వచ్చేసినాము. ఇంక ఇది వచ్చేసి ఏమంటే సూపర్ మార్కెట్కి అయితే వచ్చినాము అనమాట. అంటే మాల్కి అయితే వచ్చినాము నేను పిన్ని. ఇంకా అక్కడ కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చేసినాను. ఇంక అంతే అనమాట. ఇది వచ్చేసి చిన్న మినీ వ్లాగ్ అని చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఇంకా ఏకాశి పండగ అయితే ఉంది కదా, ఇంకా ఆ వ్లాగ్ అయితే వస్తుంది. ఇంకా అంతేనండి. మీకు నా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై.